పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే సమర్పిస్తున్నాము నాయన. తండ్రి, మమ్మలను ప్రేమించి మరొక వారం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరేటువంటి ధన్యతను మాకు దయచేశారు. తండ్రి, ఈ సమయంలో మరొకసారి జీవము కలిగిన మీ మాటలను, మా జీవితాలను వెలిగించగలిగిన మీ మాటలను తండ్రి ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును తండ్రి మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను వెలిగించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మమ్మలను బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మిమ్మలను అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక్కసారి మనలను ప్రేమించి సమయాన్ని మనకు దయచేసినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రములను సమర్పించుకుంటూ మరి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. మంచిది, సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విలువైనటువంటి సంగతులను మనం ఆలోచిద్దాం ప్రియులరా. మరి ఆదివారం రెండవ సందేశముగా మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము ఆయన సిద్ధమే మనము సిద్ధమా. ఆయన సిద్ధమే మనము సిద్ధమా అన్నటువంటి అంశాన్ని ప్రభునందు ప్రియులరా ఈ సమయంలో జాగ్రత్తగా మనము మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేవలం వినటానికి మాత్రమే పరిమితమైపోక వింటున్నటువంటి వాక్యముపై మనసు నిలిపి జాగ్రత్తగా విని గ్రహించేవారిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని వచనాలను మనం చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలను చూద్దాం ప్రియులారా. 20 వచనం, 21 వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 20 వచనం, 21 వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నేను చదువుతుంటాను, దయచేసి చూడండి. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఇది ముగింపు భాగం. ఒక మాటలో చెప్పాలంటే మనం చదువుకున్నటువంటి 2 వచనాలు కూడా ప్రార్థన అని మనం మాట్లాడుకోవచ్చు ప్రియులరా. గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో, గ్రంథాన్ని రాసింది పౌలు గారని మొదటి అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఆయన సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, తన ప్రార్థన ద్వారా ఆయన అంటున్నాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మలను సిద్ధపరచునుగాక అంటున్నాడు ఆయన. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము మనము జరిగించాలని మన కోసం ప్రార్థన చేయబడుతుంది, సంఘము కోసం. జాగ్రత్తగా చదవబడినటువంటి వచనాలను ఆలోచిస్తే ప్రతి మంచి విషయము అన్నటువంటి ఒక మాటను మనం తీసుకోగలిగితే ప్రియులరా, ఈ లోకంలో ప్రభు దగ్గరకు రాక దూరంగా బ్రతుకుతున్నటువంటి మనుషులకు మంచి విషయాలు అనేకమైనవి కనపడవచ్చు. ఇది మంచి అని అనేకమైనవి మాట్లాడుకోవచ్చు ఏమో కానీ దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనకు మంచి అంటూ ఏదైనా ఉందంటే ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యము ద్వారా మనకు నిర్దేశింపబడినటువంటి మాటలే, లేక నిర్దేశింపబడినటువంటి మార్గమే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే మన జీవితంలో మంచి అంటే ఏదైనా ఉంది అంటే, లేక మంచిది అంటూ ఏదైనా ఉండాలి అంటే క్రీస్తునందు ప్రియులరా, అది దేవుని వాక్యము ద్వారా అయినటువంటి మార్గమై ఉండాలి. ఆ మార్గంలో మనం నడవటమే అంతకు మించినటువంటి మంచి ఏది కూడా లేదు.
సమాజంలో కూడా మనకు మంచి అనేది కనిపిస్తుంటుంది. సమాజంలో కూడా మంచి అనేది మనకు కనిపిస్తుంటుంది ప్రియులారా. సమాజంలో ఉన్నటువంటి మంచి అనేది దేవుని వాక్యముతో పోలిస్తే, దేవుడు చెప్పినటువంటి మంచితో పోలిస్తే అది ఈ సమాజంలో ఉన్నటువంటి మంచి అనేది చాలా చిన్నబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఉదాహరణకు సమాజంలో కొన్ని నీతి సూక్తులు మనకు కనిపిస్తుంటాయి. గతంలో కూడా దీని గురించి నేను మాట్లాడాను చాలాసార్లు. కొన్ని నీతి సూక్తులు అనేవి మనకు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా స్కూల్ గోడల మీద కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల మీద, వాటి గోడల మీద కొన్ని మంచి సూక్తులు కనిపిస్తుంటాయి. మీకేమైనా గుర్తుంటే ఒక 2-3 చెప్పండి, వింటాను నేను. లేకపోతే నేను క్లూ ఇస్తాను, మీరు చెప్పండి. ఇంటికి దీపం ఇల్లాలేనా? ఇల్లాలే. అలాంటివి ఏమన్నా? ఇంటికి దీపం ఇల్లాలు. ఇంకా నేటి బాలలే రేపటి పౌరులు. ఇంకా అమ్మా, విద్య లేనివాడు వింత పశువు. ఇప్పుడు ఇంకోటి కూడా కలపాలి దానికి, విద్య ఉన్నవాడు. అది ప్రభునందు ప్రియులరా. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఇంకా మన స్కూల్ గోడల మీద చూస్తుంటాం ఎక్కువగా, చిరిగిన చొక్కా అయినా కొనుక్కో, చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. అంటే సమాజంలో మనకు మంచి అనేది ఈ నీతి వాక్యాల రూపంలో కనిపిస్తుంటాయి. ఇవన్నీ మంచి నీతి వాక్యాలే, కాదనట్లేదు, మంచివన్నీ కూడా. అయితే ఇవి మనిషికి ఎంతవరకు మంచిని నేర్పిస్తాయి, లేక ఎంతవరకు నీతి నేర్పిస్తాయి, లేకపోతే అవి నేర్పించేటువంటి నీతి ఎంత మేరకు అని మనం ఆలోచిస్తే కొంతమేరకని ఎందుకంటున్నానంటే, సమాజంలో ఉన్నటువంటి నీతిని మాత్రమే నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నేర్పిస్తున్నటువంటి నీతి ఏదైతే ఉన్నదో అది నీతితో పాటు నిత్య జీవాన్ని కూడా ఇస్తుంది అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. బైబిల్ ద్వారా మనకు నీతితో పాటు నిత్య జీవం వస్తుంది. అంత మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి మంచి నీతి అనేది కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి నీతి మంచి అనేది కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి ఏమైపోతుందంటే మారిపోతుంటుంది. ఉదాహరణకు చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక వేమన పద్యం. ఆ వేమన పద్యం ఏమిటంటే, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైనను నేమి ఖరము పాలు అనేది ఆ పద్యం ప్రభునందు ప్రియులారా. ఏమిటి దాని ఉద్దేశం, దాని తాత్పర్యం ఏమిటి, దాని తాత్పర్యం ఏమిటని మనం ఆలోచిస్తే, ఒక మంచి ఆవు పాలు ఒక గరిటెడైనా సరే, అంటే ఒక గరిటెడ, ఒక స్పూన్ అయినా సరే మంచిది, శ్రేష్టమైనది. అలాగే గాడిద పాలు ఒక బిందె నిండా ఉన్నా కూడా ఉపయోగం లేదు అనేది ఆ పద్యం యొక్క భావం. అవునంటారు కాదంటారా? మంచిది. అయితే ఆ పద్యం ఈ రోజుల్లో పరిస్థితులలో అది అప్లై అవుతుందంటారా? ఎందుకు అప్లై కాదు? మంచి ఆవు పాలు, శ్రేష్టమైనటువంటి గోవు పాలు ఒక లీటర్ ఎంతకు దొరకవచ్చు అంటారు? ఒక లీటర్ ఆవు పాలు, మంచి ఆవు పాలు, ప్రపంచంలోనే నెంబర్ 1 ఆవు అనుకోండి. లీటర్ పాలు ఎంత? 100నా? నేను అంటాను ఒక 500 అని అంటాను. నేను ప్రపంచంలోనే నెంబర్ 1 అంటాం కాబట్టి ఒక 500 లీటర్. కానీ ప్రభునందు ప్రియులారా, ఈరోజు గాడిద పాలు ఎంతో తెలుసా లీటరు? సుమారు 1500 నుంచి 3000 అంట. వేమన గారు ఏమన్నారు? గంగిగోవు పాలు గరిటెడు చాలన్నాడు, కడవ నిండా ఉన్నా కూడా గాడిద పాలు ఉపయోగం లేదన్నాడు. కానీ ప్రభునందు ప్రియులు అది మారిపోయింది ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, సమాజంలో మంచి ఉంది, కానీ ఆ మంచి పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి, కాలాన్ని బట్టి మారిపోతుంటుంది. ఆ మంచి అనేది నీతిని మాత్రమే నేర్పిస్తుందేమో కానీ దేవుడిచ్చేటువంటి మంచి, దేవుడు చూపించేటువంటి మంచి ఏదైతే ఉన్నదో అది మనిషికి నీతితో పాటు నిత్య జీవాన్ని కూడా ఇస్తుందన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో మనం గమనించుకోవాలి ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను ముగిస్తూ చేసినటువంటి ప్రార్థన ఏమిటా ప్రార్థన? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు దేవుడు మనలను సిద్ధపరచాలని ఇక్కడ గ్రంథకర్త
పౌలు గారు అనుకున్నాం, ఆయన మాట్లాడుతున్నారు ప్రియులారా. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఇప్పుడు మనలో ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారంగా మనల్ని సిద్ధపరచడా? సిద్ధపరచడండి? ఖచ్చితంగా సిద్ధపరుస్తాడు. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం మన జీవితాలు ఉండాలని దేవుడు మనలను సిద్ధపరుస్తాడు. దీంట్లో ఎలాంటి సందేహం అనేది అవసరం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకేమైనా దీని గురించి సందేహాలు ఉంటే నేను అంటున్నాను, పాపముల ద్వారా అపరాధముల ద్వారా మనం చచ్చిపోయి ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో మనం కడగబడాలని అనుకుంది దేవుడే కానీ మనం కాదు. పోనీ పాపంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా మూకుమ్ముడిగా ఒక స్థలంలో చేరి దేవునికి ఏమైనా ప్రార్థన చేశారా? దేవా లేక తండ్రి, మేము భయంకరమైనటువంటి పాపంలో ఉన్నాం నాయన, ఈ పాపపు పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని బయటపడవేయండి, దానికోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా ఈ లోకానికి పంపించండి, అదిగో ఆయన రక్తంలో మా పాపాలను కడగండి అని మనం ఏమైనా ప్రార్థన చేసామంటారా? లేదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తం మీ పాపాలను కడుగుతుంది, దయచేసి ప్రభు దగ్గరకు వచ్చి మీ పాపాలను కడుక్కోండి అని బోధిస్తుంటే దాని మత ప్రచారం అన్నటువంటి ముద్రను వేసి యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించకుండా బ్రతుకుతున్న వారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా, ఏమండి ఈ మనుషులేనా మా పాపాల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించండి, ఆయన పవిత్రమైనటువంటి రక్తంలో మా పాపాలను కడగండి అని అడిగేది అని అడుగుతున్నానండి. అడుగుతామా మనం? అడగం. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారికి దూరంగా మనం బ్రతుకుతున్నప్పుడు, అంటే బాప్తిస్మం తీసుకుని మనం ప్రభులోనికి రాకమునుపు ఏ రోజైనా మనకు అనిపించిందా మనకు ఏ వాక్యం వినకుండా, గమనించాలి, ఏ వాక్యం వినకుండా ఎవరు చెప్పినటువంటి మాటలు, వాక్య సంబంధమైనటువంటి మాటలు ఏవి కూడా వినకుండా మనకు ఎప్పుడైనా అనిపించిందా? ఏమని? నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను, నా జీవిత పరమార్థం ఏమిటి, ఇదిగో దీనికోసమేనా నేను లోకానికి వచ్చింది, ఇదిగో నేను ఇలా బ్రతకటం సరికాదు, ఇదిగో పరలోకంలో దేవుడు అనబడుతున్నటువంటి ఆయన ఉన్నాడు, ఇదిగో ఆయన నా కొరకు ఒక మంచి ప్రణాళికను జగత్పునాది వేయబడక మునుపే ఆయన కలిగి ఉన్నాడు, ఖచ్చితంగా దాన్ని నేను గ్రహించాలి, దాన్ని గమనించాలి అని ఎప్పుడైనా మనకు అనిపించిందంటారా? లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఖచ్చితంగా దేవుడు తన చిత్త ప్రకారమైన ప్రతి మంచి విషయంలో మనం సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు కనుకనే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ చేరాం. ఆయన కోరుకున్నాడు కనుకనే ఇక్కడ మనం అందరం కూడా కలుసుకున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుటుంబంగా, దేవుని పిల్లలుగా. లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా భయంకరంగా ఉండేది అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. అందుకనే ప్రారంభం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే, ప్రారంభం నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తే, ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించాయి. మనిషి ఆనాటి నుంచే కాదు అంటే తర్వాత, అంటే దేవుడు శపించిన తర్వాత కూడా, పాపం యొక్క తీవ్రతను దేవుడు తెలియచేసిన తర్వాత కూడా ప్రియులారా, మనిషి పాపం చేయటం అయితే మానలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి ఏ కాలంలో చూసినా కూడా, ఏమంటే ఫలానా కాలంలో మనిషి పాపమే లేకుండా పరిశుద్ధుడిగా బ్రతికాడని చెప్పడానికి లేదు. ఏ కాలాన్ని మనం ఆలోచించినా కూడా క్రీస్తునందు ప్రియులారా, ప్రతి కాలంలో మనిషి పాపిగానే బ్రతుకుతున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. అంత మాత్రమే కాదు, పాపాత్ముడైనటువంటి మనిషి కొరకు దేవుడు తన చిత్త ప్రకారము మనలో మంచిని కలిగించడానికి ఆయన తన ప్రయత్నాన్ని కూడా మానుకోవట్లేదు. అంటే మనిషి పాపము చేయటం మానకుండా ఎలాగైతే బ్రతుకుతున్నాడో, ఎలాగైతే కొనసాగుతున్నాడో, దేవుడు మనలో మంచిని కలిగించటానికి ప్రభునందు ప్రియులారా ఆయన కూడా తన ప్రయత్నాన్ని మానుకోవట్లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అందుకనే ప్రారంభం నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తే దేవుడు మనిషికి ఎన్నో విధాలుగా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. దాని కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఈవులను మనం ఆలోచించగలిగితే అది చాలా గొప్పగా ఉంటుందన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే,
మనిషిని బాగు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ బాగుపడటానికి మనిషి సిద్ధంగా లేడు. అది విషయం. మనిషిని బాగు చేయటానికి దేవుడు సిద్ధమే. ఎప్పుడు సిద్ధం ఆయన ఎప్పుడు సిద్ధమే. 5 సంవత్సరాలకు ఒకసారి సిద్ధం కాదు. అర్థమైందో లేదో? అర్థమైన వాళ్ళు నవ్వుతున్నారు, అర్థం కాని వాళ్ళు అమాయకంగా చూస్తున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి సిద్ధం కాదు. దేవుడు పాపాత్ముడైనటువంటి మనుషుని బాగు చేయటానికి ప్రతి కాలంలో కూడా సిద్ధమే, కానీ ఎవరు సిద్ధంగా లేరు? మనుషులు సిద్ధంగా లేరు. ప్రభునందు ప్రియులారా, లేరు అనటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనిషి సిద్ధంగా లేడు అనటానికి చూడండి బైబిల్లో నుంచి మత్తయి గారు రాసినటువంటి సువార్త. అదొక ఉపమానం. అయితే ఉపమానాన్ని ఆలోచించడానికి మనకు సమయం లేదు గనక కొన్ని వచనాలను మనం చూద్దాము. 22వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ చూడండి. మొదటి వచనము నుండి చూద్దాం కొన్ని మాటలు. నేను చదువుతుంటాను, దయచేసి చూడండి ప్రియులారా. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 1వ వచనము నుండి ఏమిటంట, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మరొక ఉపమానం ఇది. ఏమిటంట ఉపమానం? పరలోక రాజ్యాన్ని గురించి. పరలోక రాజ్యం ఎలా ఉందంటే, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లికి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు ఈ విందుకు, ఆ విందు చేసినటువంటి రాజు అందరిని ఆహ్వానించాడంట. చూద్దాం 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకు పోయిరి. విందు సిద్ధంగా ఉంది, కానీ ఆహ్వానింపబడిన వారిని పిలవటానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త గమనించండి, రావటానికైతే ఎవరు సిద్ధంగా లేరంట. నాకు తెలియక అడుగుతానండి, ఏదైనా వివాహం జరుగుతుందనుకోండి, ఇదిగో పలానా రోజు పలానా డేట్లో పలానా సమయంలో వివాహం జరుగుతుంది, ఇదిగో వివాహ సమయం ఇది, విందు సమయం ఇది అని ఉంటుంది. అవునంటారు కదంటారా? దానికి సంబంధించినటువంటి ఆ శుభలేఖలు ఏవైతే ఉండవో, ఆ పెళ్లి కార్డులు ఏవైతే ఉండవో అవన్నీ కూడా పంచేస్తారు. పంచేసిన తర్వాత కార్డులు అందని వారికి ఫోన్ చేసి చెప్తారు. నేను అడుగుతున్నాను, పంచేసిన తర్వాత విందు సిద్ధమైన తర్వాత ఆహ్వానింపబడిన వారందరినీ కూడా మరలా పిలవటానికి ఎవరైనా వెళ్తారా? లేదు. అంటే వీళ్ళకు ఇంతకు మునిపే ఆహ్వానం అందింది, కానీ ఆహ్వానం అందినా కూడా విందుకు రావట్లేదు. రాని వారిని మరలా పిలవటానికి రాజు అంట కొంతమంది సేవకులను పంపించాడంట. అయినా కూడా ఎలా ఉన్నారంట వాళ్ళు? అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకు పోయిరి. 4వ వచనం. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. అంతయు సిద్ధముగా ఉంది, అంత సిద్ధంగా ఉంది, మీరు రావటం ఆలస్యం అని చెబితే వచ్చారా? రాలేదు. ఏమంటున్నారు? అంతా సిద్ధముగా ఉంది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ప్రభునందు ప్రియులరా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఎందుకు ఈ వచనాలు మనం చూసామంటే ఉపమానాన్ని వివరించుకోవటానికి కాదు. మన పరలోకపు తండ్రి ప్రభునందు ప్రియులరా మనుషుల కొరకు అన్నీ సిద్ధపరుస్తూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన సిద్ధపరిచిన దానిని అందుకోవటానికి అందరూ సిద్ధంగా లేరు. ఈరోజు ప్రయాసపడి భారం మోసుకొనిచున్నటువంటి సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నటువంటి ప్రకటన అందరికా కొందరికా? అందరికీ. ప్రకటన అందరికీ. కానీ ఆ ప్రకటన విని సిద్ధపడి వస్తున్న వారు ఎంతమంది అని ఆలోచిస్తే కొందరే అన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రకటన ఉంది, కానీ కొందరు మాత్రమే వస్తున్నారు. అంటే మనుషులందరి రక్షణ కొరకు ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే పరలోకపు తండ్రి ఎప్పుడూ సిద్ధమే. ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరు సిద్ధంగా ఉన్నారంటే మనుషులైతే సిద్ధంగా లేరు. ప్రపంచ మానవాళంతటి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తము చిందింపబడింది. కానీ ఆయన పవిత్రమైనటువంటి రక్తంలో పాపాలను కడుక్కోవటానికి మనుషులు సిద్ధంగా లేరు. ప్రభునందు ప్రియులారా, అయితే దేవుని మహాకృపను బట్టి, ఆ దేవాది దేవుని దయ వలన, కృప వలన ఈరోజు మనము ఆయన పాదాల దగ్గరకు వచ్చాము.
ప్రభు సిద్ధపరిచిన దానిని మనం అందుకుంటానికి ప్రభునందు ప్రియులారా, మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వారమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడిన వారమే, కొద్దిమంది తప్పనిచ్చి. నాకు తెలిసి దాదాపు ఇక్కడ బాప్తిస్మములు తీసుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు, ఆల్మోస్ట్ కదా. మనమందరం కూడా ప్రభు సిద్ధపరిచిన దానిని పొందుకోవడానికి వచ్చిన వారమే ప్రభునందు ప్రియులారా. ఆయన ఏ విషయంలో అయితే సిద్ధంగా ఉన్నారో మనం కూడా సిద్ధమని ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ఈరోజు క్రైస్తవ భక్తి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాము. అయితే ఈరోజు దేవుడు పిలుస్తున్న పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో కొంతమంది ఎలాగైతే సమాజంలో ఉన్నారో, దేవుడు మనుషుల పాపాలను తీయటానికి సిద్ధంగా ఉన్న పాపాలను తీసివేసుకోవటానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితులలో సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఎలాగున్నారో ప్రభునందు ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నట్లుగా ఏం చదువుకున్నాం? 13వ అధ్యాయము 20-21 వచ్చిన, వాస్తవానికి 21 వచ్చినవి మనం చదువుకోవాల్సింది. అయితే 20-21 వచ్చినాలు రెండు కలిసి ఉన్నాయి కనుక రెండు కలిపి మనం చదువుకుంటున్నాం అనమాట. 21 వచ్చిన ఏమని ఉంది? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక. హెబ్రీలై ఉండి క్రీస్తులోనికి వచ్చినటువంటి క్రైస్తవులుగా మారిన వారికి రాస్తున్నటువంటి పత్రిక. ఇదిగో దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే మనిషి రక్షణ కొరకు సంకల్పాన్ని కలిగి మనిషి రక్షణ కొరకు అన్నీ సిద్ధం ఎలాగైతే చేశాడో, అలా సిద్ధపరిచినప్పుడు మనిషి పట్టించుకోక ఎలాగైతే బ్రతుకుతున్నాడో ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రభులోనికి వచ్చిన తర్వాత బాప్తిస్మములు తీసుకున్న తర్వాత బాప్తిస్మములు తీసుకున్న వారు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడి బ్రతకవలసినటువంటి జీవితాలు. అవునంటారా కాదంటారా? ప్రభులోనికి రావటంతోనే మన పని అయిపోయిందా? బాప్తిస్మము తీసుకోవటంతోనే మన పని అయిపోయిందా? ఆదివారం రోజు మందిరానికి వచ్చి వెళ్ళటంతోనే మన పని అయిపోయిందా? కాదు. ఇదిగోండి, లోకంలో నుంచి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనము, సంఘంలోనికి వచ్చినటువంటి మనము బ్రతుకున్న నాళ్ళు కూడా సంఘ జీవితాన్ని కొనసాగిస్తూ మనం ఈ లోకాన్ని విడిచే సమయానికి దేని కొరకు మనం సిద్ధపడాలంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో దేవుడు ఉన్నటువంటి లోకంలో ఉండటానికి మనం సిద్ధపడాలి. అలా మనల్ని సిద్ధపరచడానికి దేవుడు సిద్ధమే, కానీ మనం సిద్ధంగా ఉన్నామా? పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి జీవితాలేనా మనవి? పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి జీవితాల్లోనే మనం జీవిస్తున్నామా ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సిద్ధపాటు అంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, ఇదిగో దేవుడు ఏదైతే మనకు ఇవ్వాలనుకుంటున్నారో, లేక దేవుడు ఎలాగైతే మనల్ని చూడాలనుకుంటున్నారో దానికి మనం అంగీకారం తెలపటం, దానికి మనం విధేయత చూపించటం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మర్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ సిద్ధపడటం అంటే దేవుడు మనకు అనుగ్రహించాలనుకున్నటువంటి ఈవులను పొందుకొని దేవుడు కోరినటువంటి స్థితిలో ఉండటానికి మన అంగీకారం తెలిపి దానికోసం బ్రతకటం అన్నటువంటి విషయాన్ని ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. నేను అడుగుతున్నాను, అలాంటి పరిస్థితులలో మనం ఉన్నామంటారా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటారా? ఒకసారి ఆలోచించండి. పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి, మనందరికీ తెలుసు. కాలం ఎంత వేగంగా అయితే పరుగులు తీస్తుందో పరిస్థితులు అంతే వేగంగా మారిపోతున్నాయి ప్రభునందు ప్రియులారా. ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్న వారు, ఈరోజు మనతో ఉన్నవారు ఒక 24 గంటలు గడిచే సమయానికి మనతో కనిపించట్లేదు. వాళ్ళు మన మధ్య ఉండలేకపోతున్నారు. కారణం, లోకాన్ని విడిచిపెట్టి మరణం పేరుతో వెళ్ళిపోతున్నారు. మన మరణ దినము ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా రోజు రోజుకి దగ్గర పడుతుందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజు ఏం చేస్తాం? మనం శుభాకాంక్షలు చెప్పుకుంటాం నూతన సంవత్సరాన్ని బట్టి. మనందరికీ తెలుసు కానీ మనం ఆలోచించాం. మనందరికీ తెలుసు కానీ మనం ఆలోచించాం. ఏమిటది అంటే, ఒక సంవత్సరం మన జీవితంలో పొడిగింపబడిందంటే దాని ఉద్దేశం ఏమిటంటే, మన ఆయుష్లో కూడా ఒక సంవత్సరం పెరిగింది. అంటే పెరిగిందంటే మరణానికి ముందుకు వెళ్తున్నాం మనం. అంటే ఆయుష్ తగ్గించబడింది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అని సంతోషంతో మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఆ హ్యాపీ న్యూ ఇయర్ ఏముంది? మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఒక సంవత్సరం అనేది మన ఆయుష్ క్షీణించిందన్నటువంటి విషయం ఉంది ప్రభునందు ప్రియులారా.
24 గంటలు గడుస్తున్నాయంటే దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? 24 గంటల సమయం మన జీవితంలో ముగిసిపోయింది. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతో తెలియదు. ఆయుష్కాలం అనేది తరిగిపోతుందన్నటువంటి వాస్తవాన్ని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ మనం గమనించి తీరాలి. చాలా త్వరగా మనిషి మరణానికి దగ్గర అవుతున్నాడు. కొంతమంది దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకొని మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెడితే, మరికొంతమంది అర్ధాంతరంగా, అనాలోచనగా, అజ్ఞానంగా తమ జీవితంలో చిన్న చిన్న కోరికలు ఏవో నెరవేరలేదన్నటువంటి ఆలోచనతో, తమ మాట నెగ్గలేదన్నటువంటి ఆలోచనతో, తమను ఎవరు పట్టించుకోవట్లేదన్నటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నారంటే సూసైడ్. ఏం చేస్తున్నారమ్మా? ఆత్మహత్య. అంటే ఆత్మహత్య చేయలేరండి, మనం జనరల్గా మాట్లాడుకున్నటువంటి మాట. బలవం మరణం అంట. అంటే బలవంతంగా ఏం చేస్తున్నారు? తమను తాము చంపుకుంటున్నారు ప్రభునందు ప్రియులారా. అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ పూర్తి కాకుండానే ఏం చేస్తున్నారు? పోతున్నారు. మీరు బాగా గమనించండి. ఇలా పోయే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆయుష్ పూర్తి కాకుండానే మధ్యలోనే ఏదో మంచి జ్యూస్ తాగినట్లుగా విషాన్ని గడగడ తాగేసి, అర్థమవుతుందండి? ఫ్యాన్ ఉంది గాలి కోసం, అయితే దానికోసమే కాదు ఇంకో దానికోసం ఉందన్నటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నారు? ప్రయోగాలు చేసి ఆత్మహత్యల పేరుతో అర్ధాంతరంగా తమ తనువును చాలిస్తున్నారు. వీళ్ళందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటో చెప్పంటారా? ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ కూడా అనుకుంటుంటారు, చస్తే ఏ గోల ఉండదు, చస్తే ఏ బాధ ఉండదు, చచ్చిపోతే చాలు అంత ప్రశాంతమే. ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ చదివారేంటి? చనిపోతే అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ఏ గోల ఉండదని ఎక్కడ చదివారా? ఇవి అజ్ఞానపు మాటలు ప్రభునందు ప్రియులారా. మనందరికీ తెలుసు, మనిషి జీవితం మరణం తర్వాతే ప్రారంభమవుతుంది. మరణం తర్వాత ప్రారంభమయ్యేటువంటి జీవితం కొరకే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము. మరి ఆ జీవితం ఉందన్నటువంటి వాస్తవాన్ని లోకం మర్చిపోవచ్చేమో, కానీ దేవుని పిల్లలు మర్చిపోవటానికి వీల్లేదండి. గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య పేరుతో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం పూర్తి కాకుండానే కన్ను మూసారా, మీ పరిస్థితి బహుభయంకరంగా మారిపోతుంది. అలాంటి వారి పరిస్థితి బహుభయంకరంగా మారిపోతుందండి. భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతారు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. మనం అనుకున్నట్లుగా మరణం తర్వాత చచ్చిపోతే అంత ప్రసాదంగా ఉందని అనుకోమాకండి. దేవునికి చాలా లెక్క చెప్పుకోవాలి మనం. ఆత్మహత్యలు చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళలేరు. ఈ మధ్యకాలంలో మాకు తెలిసినటువంటి ఒక ఆవిడ ఇలాగే చనిపోయింది. ఆమెకు సంబంధించినటువంటి ఆదరణ కూడికను ఏర్పాటు చేశారు. ఆదరణ కూడికి వచ్చిన అందరూ కూడా ఏమని మాట్లాడుతున్నారంటే, అంటే ప్రార్థన, ఒక పాట పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బాగుంది. కానీ ఏం చేస్తున్నారు చెప్పమంటారా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అంటున్నారు. అంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అందరూ నీతిమంతులని ఎవరు చెప్పారు? అలాంటి వారు నీతిమంతులని ఎవరు చెప్పారు? అంటే బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మర్చిపోవటానికి వీల్లేదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఏం చేయాలంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం పూర్తి చేసుకోవాలి. రోజు రోజుకు మన ఆయుష్కాలం పెరుగుతుందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇదిగో తండ్రి మీ దగ్గరకు రావటానికి, మీతో ఉండటానికి నేను ఇదిగో సమీపంగా ఉన్నాను, సమీపిస్తున్నాను. ఇదిగో దయ చూపించిన ఆయన మీ కొరకు ఇంకా నేను ఏదైతే చేయాలో, ఏ విషయంలో తండ్రి మీ కొరకు మేము సిద్ధపడాలో అలాంటి విషయాలను మాకు దయచేయండి మహానుభావని దేవునికి ప్రార్థన చేస్తూ రోజును ముగించుకోవాలి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమవుతుందండి? దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, రోజులు గడుస్తున్నాయంటే ఇదిగో దేవునితో ఉండటానికి మనం సిద్ధపడాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఎలాగైతే లోకంలో నుండి, పాపంలో నుంచి మనుషులను విడిపించడానికి దేవుడు అంతా సిద్ధం చేసి మనిషి మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడో, మారిన వారు కూడా ఈ లోకంలో భక్తిగా బ్రతకటానికి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మంచి సిద్ధపాటు కలిగి ఈ లోకాన్ని విడిచేలా దేవుడు కూడా మన భక్తి జీవితానికి కావలసినటువంటి వాటిని కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, అందరూ చూడండి, మొదటి అధ్యాయము
పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1-3 వచనాలు నేను చదువుతుంటాను, దయచేసి చూడండి. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైనటువంటి సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఎవరికంటమ్మా రాసిన పత్రిక ఇది? విశ్వాసులకు, సంఘానికి రాసినటువంటి పత్రిక. ఏమంటున్నాడు ఇప్పుడు 2-3 వచనాల్లో? తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవజ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నాడు. ఏ కలర్ పెన్ ఉంటే ఆ కలర్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. ఆయన దైవశక్తి ఏం చేస్తుందంట? జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని కూడా ఆయన దయచేస్తున్నాడు. ఈరోజు లోకంలో పాపంలో బ్రతుకుతున్నటువంటి మనిషి కొరకు రక్షణ సంకల్పాన్ని కలిగి మనిషి రాక కొరకు ఎలాగైతే దేవుడు ఎదురు చూస్తున్నాడో, వచ్చిన వారు భక్తిగా బ్రతికి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని చేపట్టే విధంగా సిద్ధపడాలని కావలసిన వాటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నారంట? దయచేస్తున్నారంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుని రక్షణ అంటే దేవుడిచ్చేటువంటి రక్షణను పట్టించుకోకుండా పాపంలోనే బ్రతుకుతూ లోకంలోనే జీవించడానికి ఎలాగైతే ఈరోజు మనుషులు ఇష్టపడుతూ దేవుని దగ్గరకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము? నామకార్థ జీవితాలతో ఆదివారం రోజు వచ్చాము వెళ్ళామన్నటువంటి పరిస్థితులతో మనం బ్రతుకుతున్నామో ప్రియులారా ఒకసారి గమనించండి. ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చి వెళ్తే చాలు దేవుడు పరలోకాన్ని ఇచ్చేస్తాడన్నటువంటి భ్రమలో మనం బ్రతుకుతున్నామా? సిద్ధపాటు లేనటువంటి జీవితాలు కలిగి ఒకసారి గమనించుకోవాలి. ఇంతకుముందు మనిషి మరణాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ లోకంలో మన చావు అనేది ఆలస్యంగా రావచ్చు, మన మరణం అనేది ఆలస్యం అవ్వచ్చు. కానీ మన మరణం అనేది ఆలస్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ, చివరి రాకడ ఏదో ఒక రోజు జరగవచ్చు కదా. ఆయన మేఘారుడై ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాడు కదా. ఆ విషయం మనందరికీ తెలుసు కదా ప్రియులారా. మరి ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్ళటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నటువంటి ప్రశ్న మనకు ఎదురవుతుందంటే, దానికి ఆన్సర్గా మనం ఏం ఆలోచించాలంటే, లేక మనం దానికి ఆన్సర్గా ఆలోచిస్తున్నప్పుడు మరొక ప్రశ్న వస్తుంది మనకు. ఎంతమంది ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆయన రాకడ కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నటువంటి ప్రశ్న మన ముందుకు వస్తున్నప్పుడు వెంటనే మనం ఆలోచించాలి, అసలు ఆయన రాకడ ఉందన్నటువంటి ఆలోచన ఉందా? ఆయన రాకడ ఉందన్నటువంటి ఆలోచన ఉందా? ఆయన వస్తాడన్నటువంటి స్పృహ ఉందా? ఆయన వచ్చినప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోతాయన్నటువంటి కనీస జ్ఞానం కలిగి మనం బ్రతుకుతున్నామా? ఇదిగో ఆయనతో పాటు వెళ్ళటానికే ఈ లోకంలో నుంచి మనం వేరు చేయబడి ఇదిగో ప్రభు రక్తంలో కడగబడి ఇక్కడికి వచ్చామన్నటువంటి విషయాన్ని గమనించి గ్రహించి సిద్ధంగా ఉండి మనం బ్రతుకుతున్నామా? ఆయన రాకడ కొరకు ప్రభునందు ప్రియులారా ఆలోచించాలి. ఆయనైతే వస్తాడు, కానీ ఆయనతో పాటు వెళ్ళేది మాత్రం గుర్తుపెట్టుకోండి, సిద్ధపడిన వారే మాత్రమే ఆయనతో పాటు వెళ్తారు. ఆయనతో పాటు వెళ్ళేవారు ఎవరంటే ఇదిగో ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారు మాత్రమే వెళ్తారన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. అందుకనే బైబిల్ని మనం చూస్తే భక్తులైన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సంఘాన్ని రేపుతూ ఉంటారు, సంఘాన్ని ప్రేరేపిస్తుంటారు, సంఘాన్ని పురిగొలుపుతుంటారు దేవుని కొరకు సిద్ధపడేలా. కొరింథీయులకు 2వ పత్రిక, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ఒకసారి ఆ మాట. ఏ విధంగా సంఘాన్ని భక్తులైన వారు సిద్ధపరుస్తున్నారో ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే, 5వ అధ్యాయము 2వ పత్రిక 5వ అధ్యాయము గతంలో మనం చదువుకున్నటువంటి వాక్యమే, అంశంగా కూడా మాట్లాడుకున్నాం వచనాలను మనం. 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఇదంతా కూడా ఆయన చెబుతున్నటువంటి అంటే సిద్ధంగా ఉండాలని చెబుతున్నటువంటి సంగతులు, దానికోసం ఏం చేస్తున్నాడు అన్న దాని కొరకు 11వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కావున మేము ప్రభు విషయమై భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ప్రభు విషయమైన భయమునెరిగి మనుషులు ఏం చేస్తున్నాము? ప్రేరేపించుచున్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ప్రేరేపించుచున్నామంటే తొందర పెడుచున్నాము. మనుషులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తొందర పెడుతున్నారంట. ఇదిగో ప్రభు రాకడ సమీపించి ఉన్నది, సిద్ధపడండి అని తొందర పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా.
ఈ గుడారాన్ని విడవాలి. అదే అంటుంటాడండి, మొదటి వచ్చిన నుండి మనం చదువుతుంటే ఈ గుడారాన్ని మనం విడవాలి. ఏంటి గుడారం? దేహం. గుడారాన్ని విడిచిన తర్వాత దేవుడు ఉన్నటువంటి లోకంలో మనం ఉండాలి. అలా మనం ఉండటం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? 5వ వచనాన్ని కూడా మీరు చూస్తే అక్కడ ఏముంటుందంటే, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. మనలను సిద్ధపరుస్తుంది దేవుడే. మనల్ని సిద్ధపరచాలనుకుంటుంది దేవుడే. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, సిద్ధంగా ఉన్నామా లేదనేది ఇక్కడ ప్రశ్న ప్రభునందు ప్రియులారా. సిద్ధంగా ఉన్నామా? ప్రభు రాకడకు ఆయనతో పాటు వెళ్ళే విధంగా మన జీవితాలు ఉన్నాయా? అలాంటి సిద్ధపాటు కలిగినటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా? గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజు ఆరాధనకు దేవుని సన్నిధికి మనం రావటం అనేది ఎంత ముఖ్యమో, మన భక్తి అనేది ఆరాధనకు పరిమితం అయిపోకూడదు అనేది కూడా అంతే ముఖ్యం. కేవలం ఆదివారానికి మన భక్తి పరిమితం అయిపోకూడదు అనేది అంతే ముఖ్యం క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నటువంటి బిజీ లైఫ్ను బట్టి, మనకున్నటువంటి పనులను బట్టి ఈరోజు మనము కేవలం ఆదివారం రోజు మాత్రమే దేవుని సన్నిధికి సమయాన్ని కేటాయిస్తున్నామేమో గమనించండి. అది సరిపోదు అంటున్నాను. మిగతా రోజుల్లో దేవుని కోసం బ్రతికే విషయంలో ఇదిగో దేవునితో సదాకాలం శాశ్వత కాలం ఉండటానికి మనం చూపిస్తున్నటువంటి సిద్ధపాటు ఎలాంటిది అంటున్నాను నేను. మనం కలిగి ఉండవలసినటువంటి సిద్ధపాటు, కలిగి ఉండటానికి మనం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు ఏమిటి? ఒకసారి ఆలోచించండి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా గమనించండి, మనము విడవబడేటువంటి గుంపులోనే ఉంటాము, కానీ ఎత్తబడేటువంటి గుంపులో అయితే మనము ఉండలేము. మీ అందరికీ తెలుసు, వచనాలు చూపించాల్సిన అవసరం లేదు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించినటువంటి సమాచారం. ఇప్పుడు యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమారుడితో పాటు ఎత్తబడినటువంటి గుంపులో ఉన్నటువంటి వారు ఎవరని మనం మాట్లాడుకున్నాము? బుద్ధి కలిగినటువంటి కన్యకలు. ఎందుకు వీళ్ళు బుద్ధి కలిగిన వారయ్యారు? వీళ్ళకు ఉన్నది సిద్ధపాటు. బుద్ధి లేని వారు ఎందుకు విడవబడ్డారంటే వారికి లేనిది సిద్ధపాటు, అంతే. ఏమండి అక్కడ వరకు ఎందుకండి? యేసుప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళబోయే ముందుకు కలవరపడుతున్నటువంటి శిష్యులతో ఆయన అన్నటువంటి మాట మనందరికీ తెలుసు. కలవరపడుతున్నటువంటి శిష్యులతో ఏమన్నాడు ఆయన? మీ హృదయాలను కలవరపడనీయకుడి. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మీ కొరకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు మనకు తెలియదా? ఇదిగో సిద్ధపరచడానికి, మన కోసం పరలోకంలో స్థలాలను సిద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తే ఏమంటే అక్కడ ఉండటానికి మనం చూపిస్తున్నటువంటి సిద్ధపాటు ఎలాంటిది అనేది ఇక్కడ ప్రశ్న. గమనించండి క్రీస్తునందు ప్రియులారా, ఆకులు ఎప్పుడు పట్టుకోవాలంటే చేతులు కాలక ముందే పట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు పట్టుకోవాలమ్మా ఆకులు? చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు, అది ఉద్దేశం ఇక్కడ. ఒక అక్కాయి వంట చేస్తూ అన్నం పొంగిపోతుందన్నటువంటి ఆలోచనతో అడావుడిలో ఆకులు పట్టుకోకుండా గిన్నెను పట్టుకుందంట, కుండను పట్టుకుందంట. కాలేసరికి వెంటనే ఆకులు తీసుకుని పట్టుకుంది. ఏం లాభం? ఆల్రెడీ కాలింది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిస్తున్నటువంటి అవకాశాలను ఇగో ఉన్న ఒకే ఒక్క ఈ జీవితంలో మనం కోల్పోతే ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. దేవుడిచ్చేటువంటి నిత్య జీవము అన్నటువంటి ఆ వాగ్దానాన్ని మనం ఎప్పటికీ పొందుకోలేమన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని దేవుడు నియమించాడని బైబిల్ చెబుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం ఏముంది అక్కడ? 27వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో ఏముందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. దస్సాలు అంతే, కంప్లీట్, ఇంకా ఏమి లేదు. ఇక మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, పోనీలేండి ఈ జన్మలో దేవుడిచ్చేటువంటి పరలోకాన్ని పొందుకోలేకపోయాము, ఇంకో జన్మనెత్తి దేవుడిచ్చేటువంటి పరలోకాన్ని పొందుకుందాం అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారేమో. అలాంటి ఆలోచన ఏం చేయకండి. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక్క జన్మ.
లేదండి మేము చాలా వినున్నామండి, 7 జన్మలు 7 జన్మలు అని చెప్పేసి ఇలా వినున్నామంటారా? మీరు వింటే వినుండొచ్చేమో, కానీ బైబిల్ చెబుతున్నటువంటి సందేశం, బైబిల్ ఇస్తున్నటువంటి సమాచారం ఏమిటంటే, ఇదిగోండి మనిషికి ఉన్నది ఒకే జన్మ. మనం ఏం చేయాలన్నా, సాధించాలన్నా ఇదిగో ఈ ఒక్క జన్మలోనే అది సాధ్యపడాలి. ఈ జన్మలో చేయలేకపోయాం కనుక మరొక జన్మ ఎత్తి నేను చేస్తానంటే లేదు అవకాశం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. జరిగిన తీర్పును బట్టి దేవుడు ఉన్నటువంటి లోకమా లేకపోతే నిత్య నరకమా అనేది నిర్ధారించబడుతుంది. ప్రియులారా, నిత్య జీవమా నిత్య నరకమా అనేది నిర్ధారించబడుతుంది చనిపోయిన తర్వాత. అంతేగాని ఈ జన్మలో సాధించలేంది మరొక జన్మలో సాధిస్తాననుకుంటే అవన్నీ కూడా ఉట్టి మాటలు, మన అనాలోచనది, అది మన భ్రమ. ఆ భ్రమలో నుంచి దేవుని పిల్లలు బయటికి రావాలంటున్నా నేను. దేవుని పిల్లలు బయటికి రావాలి. ఏదైనా సరే ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఈ ఒక్క జీవితంలోనే సాధ్యం అవ్వాలి. ఏం చేసినా కూడా మనం తర్వాత ఏం చేద్దాం అనుకున్నా కూడా ఉపయోగం లేదు, జరగదు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే భూ సంబంధమైన వాటి విషయంలో కొంతమంది పొరపాట్లు చేశారు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల విషయంలో కొంతమంది పొరపాటు చేశారు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో కొంతమంది పొరపాటు చేస్తే, అలా పొరపాటు చేసుకున్న వారికి మరలా దానిని పొందుకునేటువంటి అవకాశం రాలేదు. దాన్ని పొందుకునేటువంటి అవకాశం మరలా రాలేదు. ఇప్పుడు పరసంబంధమైనటువంటి విషయంలో పొరపాటు చేస్తే గుర్తుపెట్టుకోండి, మరలా దాన్ని పొందుకునేటువంటి అవకాశం వస్తుందని పొరపాటును కూడా మనం అనుకోవటానికి వీలేదు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది ఏం చేస్తుంటారంటే మృతుల కొరకు బాప్తిస్మం తీసుకుంటుంటారు. మా తాత ముత్తాతలు బాప్తిస్మం తీసుకోలేదండి, వాళ్ళకు వదిలి మేము బాప్తిస్మం తీసుకుంటాం అన్నటువంటి సిస్టమ్ కూడా ఒకటి ఉంది క్రైస్తవ్యంలో. వాళ్ళ కోసం మీరు బాప్తిస్మం తీసుకున్న ఉపయోగం లేదు. అర్థమవుతుందండి? కానీ పరలోకం అనేది క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రాదు. ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ భక్తి జీవితాన్ని గురించినటువంటి శ్రద్ధ కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సిద్ధపడి జీవించాలి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా మన పోకడ ఆలస్యం కాదు కనుక మనం పోయే వరకు కూడా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయనతో ఉండే విధంగా సిద్ధపడినటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి పొందుకోవాలంటే కుదరలేదు. బైబిల్ని ఆలోచించినప్పుడు ప్రభునందు ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోను ఉన్నారు కదా, ఒకసారి 12వ అధ్యాయం చూడండి. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోను ఉన్నాం కనుక ఒకసారి 12వ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు 15వ వచనం నుండి చూద్దామండి. 15, 16, 17 ఈ 3 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని చెబుతూ, అలాంటి పరిస్థితుల్లోనికి మీరు ఎవరైనా వెళ్ళిపోతారేమో అన్న ఆలోచనతో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ఏశావును జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? ఇంతకు ఏశావు కోల్పోయినది ఏ ఆశీర్వాదం? అది జ్యేష్ఠత్వపు హక్కు అనేది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కొరకు ఏశావు కోల్పోయాడు. మనకు తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏం కూర అంటాం? అది చికెన్ కూడా కాదు, చిక్కుడుగాయల కూర. పోన్లేండి, చికెన్ అంటే చికెన్ అమ్ముకోవచ్చా అండి అని అది కాదు నా ఉద్దేశం ఇక్కడ. మరీ చిక్కుడుగాయల కూర ఏందంట? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచిస్తే కోల్పోయాడు ఏశావు. అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఏమి లేడు ఇప్పుడు. ఏశావు స్వభావం కలిగినటువంటి వారైతే ప్రతి కాలంలోనూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఏశావు పోయాడు ఇప్పుడు, కానీ ఏశావు లాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. కయ్యను లేడు, కయ్యను వంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. యూదా ఇస్కరియోతు లేడు, కానీ యూదా ఇస్కరియోతు లాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. గెహాజీలు లేరు, గెహాజీ లాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. ఆకాను లేడు, ఆకాను లాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. నాదాబు అబీహులు లేరు, దేవునికి వ్యతిరేకంగా ధూపం వేయడానికి వెళ్ళారు. ఆయన ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొని. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ స్వభావం కలిగిన వారు ఉంటారు.
ఉజ్జియా లేడు, కానీ ఆ స్వభావం కలిగినటువంటి మనుషులు మాత్రం ఉంటారు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. హామాను లేడు, హామాను లాంటి స్వభావం కలిగిన వారు. మీరు ఇలా ఎంతమందిని గురించి మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఏశావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూచుకొనిడని చెబుతూ, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. వింటున్నారా? ముగింపు మాటలు దయచేసి వినండి. ఏం చేశాడంటే ఏశావు ఏం చేశాడంటే మా తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు, ఆ మాట గుర్తుపెట్టుకోండి, కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను అవకాశం లేదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుడిచ్చినటువంటి అవకాశం అనేది చేజారిపోతే, అందుకే అన్నాను ఒకే జీవితం, ఒకే జన్మ, ఒకే జీవితం. ఈ జీవితంలో దేవుడితో ఉండే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పొరపాటు జరిగిందా, అవకాశాన్ని కోల్పోయామా? ప్రభునందు ప్రియులారా, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయినటువంటి ఏశావుకు మరొక అవకాశం ఎలాగైతే ఇవ్వబడలేదో గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి పరలోకాన్ని కోల్పోయి కన్ను మూసిన తర్వాత, దేవా నేనున్నా ఈ పరిస్థితి ఏమిటి, దయచేసి నాకు పరలోకాన్ని ఇవ్వండి, పరలోకానికి వెళ్ళే విధంగా బ్రతకటానికి మరొక అవకాశం ఇవ్వనన్నా కూడా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా అవకాశం అయితే దొరకదు. అందుకని ఏమన్నాడు ధనవంతుడు? లాజరును చూసి, లాజరు యొక్క వైభవాన్ని చూసి ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, నాకు అవకాశం లేదు, కానీ భూమి మీద ఉన్న వారికి ఇంకా అవకాశం ఉంది. కానీ అదిగో ఈ అవకాశాన్ని వారు పొందుకోగలిగినట్లుగా ఇక్కడ నుంచి ఒకరిని అక్కడికి పంపిస్తే బాగుండునంటే లేదా అవకాశం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చచ్చిన వారు ఎవరు వచ్చి మనకు చెప్పరు. నీతిమంతులైనా అనీతిమంతులైనా బ్రతికుండగానే చేస్తున్నటువంటి బోధపడాలి. దేవుడు చూపిస్తున్నటువంటి మంచిని నేర్చుకోవాలి. ఎదుగో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు సిద్ధపడడానికి సిద్ధపడిపోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సిద్ధపరచాలనుకున్నా కూడా ఇదిగో ఆయనతో ఉండటానికి మనం సిద్ధంగా లేకపోతే మాత్రం పెను ప్రమాదాన్ని ఒకరోజు ఎదుర్కోవలసి వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించుకోండి. అదే అన్నాడు యేసు ప్రభువారు, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. మరికొంతమందితో అని అన్నాడు, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచినటువంటి ఆ లోకాన్ని మీరు స్వతంత్రించుకోండి. సిద్ధపరిచినటువంటి ఆ లోకం మీకోసమే మీరు స్వతంత్రించుకోండి. సిద్ధపడని వారికి, అపవాదికిని వాని దూతలకు ఒకటి సిద్ధమైందంట, ఆ సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది క్రీస్తునందు ప్రియులారా. కాబట్టి గమనించండి, ఇంకా లోకంలో పాపంలో ఎవరైతే బ్రతుకుతున్నారో, ఇంకా దేవుడిచ్చేటువంటి రక్షణ పొందకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో గమనించండి. మీ రక్షణ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, మీ మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నప్పుడు సిద్ధపడి ఆయన దగ్గరికి రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వారు ఏం చేయాలి? పరలోకంలో నిత్యము ఆయనతో ఉండటానికి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా సిద్ధపడాలి. సిద్ధపడకపోతే నిత్య జీవాన్ని అనేటువంటి వైభవాన్ని మనం కోల్పోతాం ప్రియులారా. దాన్ని పొందుకోవటానికి మరొక జన్మ లేదు, మరొక జీవితం లేదు, మరొక అవకాశం లేదు. ఉన్నది ఒకే జీవితం, ఒకే జన్మ, ఒకే జీవితం. దాన్ని సద్వినియోగం చేసుకొని ఇదిగో ఆయన సిద్ధమే, మనము కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన సిద్ధంగానే ఉన్నాడు, మనల్ని సిద్ధపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. సిద్ధమా? చెప్పండి, సిద్ధమా? సిద్ధమే. దేనికోసం? దానికోసం. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అయ్యా, విత్తబడిన వాక్యము మంచి నేలనబడిన విత్తనాల వలె ఫలింపునివ్వడానికి సహాయమును దయచేయండి. నా తండ్రి, ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా దీవించండి దేవా. అయ్యా, మమ్మలను మీరున్నటువంటి లోకంలో చూడాలని మీరు సిద్ధంగా ఉన్నారు, మమ్మలను సిద్ధపరచాలనుకుంటున్నారు తండ్రి. మరి మేము కూడా సిద్ధంగా ఉండాలన్నటువంటి సంగతులను ఆలోచించున్నాము దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. అవును తండ్రి, మీరు ఇచ్చిన జన్మ గొప్పది, ఈ జన్మలో మీరు ఇచ్చిన జీవితం గొప్పది నాయన. ఏ కారణాన్ని బట్టి కూడా నా తండ్రి అయ్యా ఈ జన్మని జీవితాన్ని పాడు చేసుకోక అయ్యా మీతో పాటు సదాకాలము శాశ్వత కాలం మరణాంతర జీవితంలో మీతో కొనసాగే విధంగా నా తండ్రి
అయా మరణం వచ్చేలోపే మేము అన్ని విషయాల్లో అన్ని విధాలుగా సిద్ధపడటానికి తండ్రి సహాయమును దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ ప్రాధేయపడచ్చు. జరగబోతున్నటువంటి కార్యక్రమంలో మీ సన్నిధిని తోడుంచి నడిపించమని వేడుకుంటూ సమస్త మహిమాఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మిమ్మలను అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిదండి, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు.